నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. We follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటల కొరకు ఆశ కలిగినైనా మేమందరము ఎదురు చూస్తుండగా నీ పిల్లలైన మాతో మీరు మాట్లాడండి. లేఖన సత్యాలను గుర్తించగలిగే మనోనేత్రపు వెలిగింపును అనుగ్రహించండి. తండ్రి, నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ, తండ్రి, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ లేఖనములను మనమందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్య ధ్యానాలను కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన వారిని ప్రత్యేకించుకొని తన కొరకు వాడుకున్నట్లుగా లేఖనాలలో అనేక సందర్భాలు మనకు కనపడతాయి. మరియమ్మ గారిని ప్రత్యేకపరుచుకొని తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదికి తీసుకొని రావటానికి ఒక సాధనముగా వాడుకున్నాడు. అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా మిద్యానీయులలో నుంచి ఇశ్రాయేలీలకు విజయాన్ని అనుగ్రహించడానికి గిద్యోను గారిని వాడుకున్నాడు. ఇలా ప్రతి కాలంలో దేవుడు తన పిల్లల్ని సంరక్షించడానికి, తన పిల్లల్ని విడిపించడానికి ప్రత్యేకపరుచుకొని వాడుకున్న అనేకులు మనకు కనబడుతూ ఉంటారు. దావీదును రాజుగా ప్రత్యేకపరుచుకున్నాడు. అలాగే ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేలీలకు విజయాన్ని అనుగ్రహించడానికి దేవుడు బలాఢ్యుడైన సంసోను గారిని కూడా వాడుకున్నాడు అనే సంగతి మనందరికీ తెలుసు. సంసోను గారి విషయంలోనికి రాగానే నాజీరు అనే ఒక ప్రత్యేకమైన పదం కనబడుతుంది. దయచేసి మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. ఆలకించుము, నీవు గర్భవతి అయి కుమారుణ్ణి కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చెయ్యబడిన వాడై ఉండునని నాతో చెప్పెనను. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల క్రింద అణగదొక్కబడుతున్న కాలంలో దేవుడు మనోహ దంపతులకు సంసోను గారిని ఒక బహుమానముగా, ఒక బలాఢ్యుడుగా, ఒక నాజీరు చేయబడిన వ్యక్తిగా అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం.
ఇక్కడ నాజీరు చేయబడటం అంటే ఏంటి? దయచేసి మీరు ఆలోచించండి. అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడటం. తల్లిగా మనోహ భార్యకు జాగ్రత్తలను సెలవిస్తుంది. అతడు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు నాజీరు చేయబడిన వాడై ఉంటాడు అని లేఖనం సెలవిస్తుంది. నాజీరు అనగా ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే నాజీరుని గురించి చక్కటి వాక్కులు మనకు కనపడుతుంటాయి. దయచేసి చూడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనా మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ పచ్చి కాయలే గాని పై తోలే గాని ద్రాక్షావల్లిని పుట్టిన దేదియు తినవలదు. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నింటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. ఈ అధ్యాయం అంతా మనం చూడగలిగితే నాజీరుగా ఎవరైతే తమను తాము మ్రొక్కుబడి చేసుకుంటారో వారు ఎలా ఉండాలి అనేది క్షుణ్ణంగా వ్రాయబడింది. ఆహార పదార్థాల విషయంలో, అదేవిధంగా మంగళకత్తి తల మీద వేయకూడదు అని, ద్రాక్షారసమైనను ద్రాక్షావల్లి నుండి పుట్టినది ఏదియు తినకూడదని, శవమును ముట్టకూడదని, అంటే ఒక ప్రత్యేకింపబడిన వాడుగా ఉండాలి అని దేవుడు సూచిస్తున్నాడు. ఇక్కడే నాజీరు అన్న పదానికి పుట్నోట్లో రాయబడిన మాటను చూడండి. ప్రత్యేకముగా ఉండుట, దేవుని కొరకు ప్రత్యేకింపబడి ఉండటం. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే సంసోను గారు కూడా పుట్టినది మొదలుకొని మంగళకత్తి వేయబడలేదు. ఎందుకంటే నాజీరు చేయబడ్డాడు గనుక దినదినము ఎదుగుతూ దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపిస్తున్నట్లుగా మనము చూడగలము. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలీలను రక్షించుటకు మొదలు పెట్టాలి అనేది దేవుని ప్రణాళిక. కాబట్టి ఈ నాజీరు చేయబడిన ఈ ప్రత్యేకముగా ఉంటున్న సంసోను గారి మీదికి దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చినట్లుగా, దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపిస్తున్నట్లుగా మనము చూడగలము. దయచేసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనం. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహనేదానులో అతన్ని రేపుటకు మొదలుపెట్టెను. అలాగే 14వ అధ్యాయము 4వ వచనం. అయితే ఫిలిస్తీన్లకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడెనన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోనలేదు. ఆ కాలమున ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలను ఏలుచుండిరి. కాబట్టి సంసోను గారు కూడా ప్రత్యేకింపబడిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు, సంసోను గారు ఆహార విషయాలలోనూ సంసోను గారి తల్లి ఆహార విషయాలలోనూ చాలా జాగ్రత్తగా ఉన్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించండి. ప్రత్యేకముగా ఉండుటకు దేవుడు నాజీర్ అనే దానిని ఇశ్రాయేలీల ప్రజల మధ్య పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. ప్రేమన వారలారా, అలాని ఇప్పుడు కూడా ప్రత్యేకించబడటం ఏంటి, నాజీరు చేయబడిన వ్యక్తి ఎలా ఉండాలో చక్కటి మాటలు సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో కనబడుతున్నప్పుడు ఇప్పటి నాజీరుని గురించి కూడా మనం తెలుసుకోవటం అవసరము. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఉంటున్న నాజీరు క్రొత్త నిబంధన గ్రంథంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎవరు ప్రత్యేకింపబడిన వారు, ఇప్పుడు ప్రత్యేకింపబడిన వారుగా ఒకవేళ మనం ఉంటే ఎలా ఉండాలి,
ఇవి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని కొరకు బ్రతుకుతున్న మనము దుష్టుడు మనల్ని మోసగించకుండా, దుష్టుడు మనల్ని మరలా లోకములోనికి తీసుకొని వెళ్లకుండా ప్రత్యేకముగా ఉండవలసిన వారము. కాబట్టి దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి ఇప్పటి కాలపు నాజీరుని గురించి, లేదా ఇప్పటి కాలపు అభిషేకాన్ని గురించి, ఇప్పటి కాలపు దేవుని కొరకు ప్రత్యేకింపబడటాన్ని గురించి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఇప్పుడు కూడా దేవుని వారుగా ప్రత్యేకింపబడుతున్నాము అని మనమందరము గ్రహించాలి. దయచేసి ఎలానో మీరు చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. మీరు ప్రత్యేకముగా ఉండాలి. ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. మీరు ఈ తరము వారికి వేరు కావాలి అని మనల్ని కూడా రక్షణ ద్వారా ఆయన ప్రత్యేకపరుస్తున్నట్లుగా లేఖనాలలో మనం చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా దయచేసి చూడగలిగితే 2వ అధ్యాయం 16వ వచనాన్ని దయచేసి చూడండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకానికి ప్రత్యేకముగా ఉన్నవారము. మరి ఈరోజు ఎలా మనల్ని ప్రత్యేకిస్తున్నాడు? దేని ద్వారా దేవుడు మనల్ని కూడా అభిషేకించి తన కొరకు ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే లేఖనాలలో యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాట చూస్తే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించే నన్నునదియే. యేసుక్రీస్తును తండ్రి అభిషేకించాడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ. ఇదే విషయాన్ని అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 27వ వచనంలో కూడా వ్రాయబడింది. దయచేసి చూడండి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించినో వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు. యేసుక్రీస్తు ఎలా అభిషేకింపబడ్డాడు? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ. పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి ఎప్పుడు వచ్చాడు అని లేఖనాలలో కూడా మనం చూడగలిగితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి చూడండి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురముల వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఎప్పుడైతే బాప్తిస్మాన్ని తీసుకున్నాడో పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చింది. ఇదిగో శక్తి కలిగి ఆత్మ బలముతో ఆయన గలిలయకు వెళ్ళినట్లుగా లేఖనాలలో మనకు కనబడుతుంది. అంటే అభిషేకము ప్రత్యేకింపబడటం అంటే ఎలా అంటే బాప్తిస్మము ద్వారా అని మనం గ్రహించగలము. బాప్తిస్మము ద్వారా. అలానే యేసుక్రీస్తు ఎందుకు బాప్తిస్మము తీసుకుంటున్నాడు అని కూడా జాగ్రత్తగా ఆలోచించగలిగితే యోహాను గారు అదే ప్రశ్న అడిగారు. నేను నీ చేతిలో బాప్తిసం తీసుకోవాలి, నేను నీకివ్వాలా? నీతి యావత్తును ఈ విధముగా జరగవలసి ఉన్నది. ఇక నుంచి ఈ బాప్తిసం ద్వారా ప్రత్యేకింపబడటం అనేది ప్రారంభం అవుతుంది. అందరి కొరకు నేను బాప్తిస్మము తీసుకుంటున్నానే తప్ప నేనేదో పాపము చెయ్యటాన్ని బట్టి కాదు అని మనకు మార్గదర్శిగా ఉండటానికి ఆయన తీసుకున్నాడు. యేసుక్రీస్తు ఎన్నడూను ఆయన పాపము చేయలేదు. నోటి మాట ద్వారా పాపం చేయలేదు. ఆయన నోటిలో ఆయన మాటలలో ఏ కపటము లేదు. ఆయన పవిత్రుడు. మనకు మార్గదర్శిగా ఉండటానికి బాప్తిస్మాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు
బాప్తిస్మము ద్వారా మనం ప్రత్యేకింపబడుతున్నాము అని మనం గ్రహించాలి. చనిపోయి తిరిగి లేస్తున్నాం. మిగిలిన జీవితకాలము దేవుని కొరకు బ్రతకడానికి మనం ఇష్టపడాలి. పేతురుగారు కూడా మేమేం చెయ్యాలి అన్నప్పుడు మీరు బాప్తిస్మము పొందండి అన్నాడు. ఈ మూర్ఖులగు తరము వారికి వేరుకండి, మీరు ప్రత్యేకింపబడాలి అంటున్నాడు. కాబట్టి లోకములో నుండి ప్రత్యేకింపబడిన మనం సంఘములోనికి రావాలి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. కాబట్టి లోకములో నుంచి ప్రత్యేకపరచబడి సంఘములోనికి రావాలి. మరి ప్రత్యేకపరచబడటానికి యేసుక్రీస్తు సువార్తను నమ్మాలి. ఆయన మరణ సమాధి పునరుత్థానములను విశ్వసించి ఇక మీదట ఆయన కొరకు బ్రతుకుతానని మన మనస్సును మార్చుకొని విశ్వసిస్తూ బాప్తిస్మములోనికి మనం వెళ్ళామంటే మనము ప్రత్యేకింపబడిన వారము అని దాని అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పటి నుంచి మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళవలసిన వారము మనము. నాజీరు చేయబడిన వ్యక్తులు ఎలా ప్రత్యేకముగా ఉండాలో అలాగే బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్ముని పొందుకున్న మనము కూడా ప్రత్యేకముగా ఉండాలి. మనము కూడా ఉండవలసిన విధానాలు లేఖనాలలో వ్రాయబడ్డాయి. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మనకు కలిగిన అభిషేకాన్ని గురించి కొన్ని మాటల లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని దయచేసి చూడండి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనుక. పరిశుద్ధాత్మ వలన మీరు అభిషేకం పొందారు. ఎప్పుడు? బాప్తిస్మము తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతాము కనుక. అదేవిధంగా 27వ వచనం చూడండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక. బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే ఆయన అభిషేకము మనలో నిలుచుచున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీతో కూడా క్రీస్తు యేసునందు నిలిచియుండునట్లుగా మిమ్మును స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచ కరువును అనుగ్రహించి ఉన్నాడు. దయచేసి లేఖన సత్యాలను మీరు ఆలోచించగలిగితే, ఎప్పుడైతే బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మను మనం పొందుతామో అప్పుడు దేవుడు మనల్ని అభిషేకిస్తున్నాడు. ఎందుకంటే ఆత్మతోనూ శక్తితోనూ. అప్పటి నుంచి ప్రత్యేకముగా మనం ఉండవలసిన వారము. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని నమ్మిన వారికి నమ్మని వారికి తేడా తెలియక లోకములో ఉన్నవన్నీ కూడా దేవునిలో ఉన్నవారు కూడా కొనసాగిస్తున్న కాలాలు. ప్రత్యేకముగా ఉన్నట్లుగా క్రైస్తవ్యం ఏమైనా కనపడుతుందా? ఆలోచించండి. అందరితో సమానం అన్నట్లుగా ముందుకు వెళుతున్నాం. దానికి మనం ఎలా అనుకుంటున్నామంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు కదా అని వాళ్ళ ఆలోచనలోనికి మనం కూడా వెళ్ళిపోయి ఇది ప్రేమించినట్లుగా అనుకుంటున్నాం. కానీ లోకానికి వేరుగా ఉండమంటున్నాడు. ఏవే విషయాల్లో మనం ప్రత్యేకముగా ఉండాలి? తినే ఆహార విషయంలో, లేదంటే కట్టుకునే బట్టల విషయంలో, మాట్లాడే విధానంలో మాత్రమేనా? ప్రాముఖ్యమైన ప్రత్యేకత ఎక్కడ చూపించాలి అంటే లోకము పాపములో ఉంటుంది. ఆ పాపము మనలో ఉండకూడదు. ఆ పాపాన్ని మనం చేయకూడదు. ఇది ప్రాముఖ్యమైన జాగ్రత్త. అలాని ఆహార విషయంలో, బట్టల విషయంలో, బోధ విషయంలో, మాటల విషయంలో ఇది జాగ్రత్త కలిగి ఉంటున్నాం. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే పాపములో నుంచి బయటికి వచ్చాము గనక మరలా పాపము చెయ్యటానికి వీలు లేదు. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడో దయచేసి మీరు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశయను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపివేయాలి. వీటికి దూరంగా ఉండాలి, చంపివేయాలి. ఇంకా చూడండి
8. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటిని విసర్జించాలి. చంపేయమంటున్నాడు, విసర్జించము. అవి మనలో ఉండటానికి వీలు లేదు. ద్రాక్షావల్లి నుండి పుట్టినవి ప్రత్యేకింపబడిన వారు ఎలా తినకూడదో అలాగే ఇదిగో ఈ దుర్గుణాలు మనలో ఉండటానికి వీలు లేదు. చంపేయాలి, విసర్జించాలి. మరి ఎలా ఉండాలి అంటే ఆత్మ ఫలములను కలిగి మనం ఉండాలి. ఆత్మ ఫలమును కలిగి ఉండాలి. దయచేసి మీరు చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏర్పరచబడిన వారును, మీరు ప్రత్యేకింపబడిన వారుగా ఇదిగో ఇలా ఉండాలి. అవి ఉండకూడదు. వాటిని చంపివేయండి, వీటిని విసర్జించండి, ఈ లక్షణాలను ధరించుకోండి. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తును ధరించుకోమని చెబుతున్నాడు ప్రేమను వాట్లారా. నాజీరు చేయబడిన వ్యక్తే అంత చక్కగా ఉంటున్నప్పుడు మనము కూడా ప్రత్యేకింపబడి పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన తరువాత కూడా మరలా లోకపు స్థితిగతులు మనలోనికి రాగలిగితే ఎలా ప్రేమన దేవుని పిల్లలారా? దయచేసి మీరు ఆలోచించండి. మన ప్రత్యేకతను మనం కోల్పోతే దుష్టుడు మరలా మన హృదయములోనికి వస్తాడు. మనం తీసుకున్న అభిషేకానికి ప్రత్యేకంగా ఉండవలసిన మనల్ని మరలా లోకములోనికి తీసుకుని వెళతాడు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే ఎక్కడ ఉన్నా క్రీస్తుకు సాక్షిగాను ఉండాలి తప్ప ఎక్కడ గొడుగు అక్కడే అన్నట్లుగా మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. గుడిలో ఒకలా, బయట మరొకలా, ఉద్యోగంలో ఒకలా, స్నేహితుల దగ్గర మరొకలా, ఇలా రకరకాలుగా బ్రతకడానికి మనం అలవాటు పడుతున్నాము అంటే నువ్వు ప్రత్యేకముగా జీవించటం లేదు. నువ్వు ప్రత్యేకముగా జీవించటం లేదు ప్రేమన దేవుని పిల్లలారా. పరిశుద్ధులుగా జీవించవలసిన వారము ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి పాత నిబంధన గ్రంథములో నాజీరు చేయబడిన వారు ఎంత చక్కగా ప్రత్యేకింపబడిన వారో, వారు ఎలా ఉండాలని లేఖనాలలో సెలవిచ్చిందో మనము కూడా ప్రేమన దేవుని పిల్లలారా బాప్తిస్మం పొందిన నీవు దేవుని కొరకు బ్రతకవలసిన వారు. తినే ఆహార పదార్థాల విషయంలో, ఇదిగో కట్టుకునే బట్టల విషయంలో, అంతేకాదు పాపం విషయంలో మరీ జాగ్రత్తగా ఉండమని లేఖనాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉంటాడు. పరిశుద్ధ లేఖనములు మన కళ్ళ ముందు ఉన్నాయి. మనం వెళ్ళవలసిన లోకం పరిశుద్ధుల లోకం. కాబట్టి నువ్వు నేను ఎలా ఉండాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. తీసుకున్న బాప్తిస్మాన్ని చులకన చేసి ఏముందిలే నీళ్ళలో మునిగేశాను అని దానిని చిన్నగా చూస్తున్నావంటే రక్షణ పొందిన నీకు ఆ రక్షణ విలువ తెలియట్లేదు. ఆత్మను పొందుకున్న నీకు దాని విలువ తెలియట్లేదు. ఒక్కసారి పరిశుద్ధాత్మను మన హృదయములో నుంచి వెళితే ప్రేమన దేవుని పిల్లలారా మరలా సంపాదించుకోవటం చాలా కష్టం ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి నీ కుటుంబములో, నువ్వు ఉంటున్న ప్రాంతంలో ఒక ప్రత్యేకింపబడిన వాడుగాను ఉండాలి. ఎందుకంటే నీ పని ఏంటో తెలుసా? అనేకులైన పాపులను దేవుని దగ్గరికి నడిపించే పని. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి అనేకులను కాపాడాల్సిన పని సంసోను గారిదైతే నీ పని దుష్టుని చేతిలో ఉంటున్న, వాడి సామ్రాజ్యపు క్రింద ఉంటున్న, పాపులుగా బ్రతుకుతున్న అనేకుల్ని దేవుని వైపు మళ్లించడానికి నీవు నేనున్నాం ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. రాజులన్నాడు, యాజక సమూహం అన్నాడు ప్రేమన వారిలారా. దయచేసి మీరు ఆలోచించండి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి నీవు ఏర్పరచబడిన వారవు. నువ్వు ప్రత్యేకముగా ఉంటూ ఇదిగో దేవుని కొరకు అనేకులను ఆయన వైపు తిరపవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి బంగారం తన గుణాన్ని కోల్పోతే
ఎలా? అలాగే మనము కూడా లేఖనాలలో ఉంటున్న ఈ లక్షణాలను కోల్పోతే ప్రేమన దేవుని పిల్లలారా, మనమే ఉగ్రత పాలయ్యే స్థితిలోనికి వెళతాం ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి లేఖన సత్యాలను గుర్తించి రక్షణలోనికి రావలసిన వారు రక్షణలోనికి వచ్చి ప్రత్యేకముగా ఉండాలి. రక్షణలో ఉన్నవారు ఇదిగో ప్రత్యేకముగా లేఖనాలను బట్టి అర్థం చేసుకొని క్రీస్తును ధరించుకొని బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలతో నాయన నీ పిల్లలు బలపరచబడిన ఆయన, రక్షణకు దూరంగా ఉన్నవారు రక్షణలోనికి, రక్షణలో కొనసాగుతున్నవారు నాయన నీవిచ్చిన పరిశుద్ధాత్మను పదిలపరుచుకొని నాయన ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. విన్న వాక్కులను బట్టి నాయన హృదయాలు కఠిన పరచబడక నీ మాటలకు కరిగిపోయి నీ కొరకు బ్రతకగలిగే ఆలోచనను ఇవ్వమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. శాశ్వత ప్రేమ కొరకు నాయన ఇదివరకు నాయన సహాయము అనుగ్రహించిన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి. ఇప్పుడును సహకరిస్తున్న నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టాన్ని దీవించి ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుకుంటూ తండ్రి, ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలందరినీ కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకొని బలపరచండి. ఉన్నతమైన నీ ప్రేమను బట్టి, ఘనమైన నీ నామమును బట్టి నాయన మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, శాశ్వత ప్రేమ ఈ కార్యక్రమాలు అనేకుల కొరకు దీవనకరంగా మలచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవుని పిల్లలమైన మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.